ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సస్పెండ్ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మా కరస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న. రామారావు, ప్రస్తుతం చూస్తే కనుక సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు వ్యవహారం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయడం, తర్వాత కోర్టులకు వెళ్ళటం, క్యాట్కి వెళ్ళటం, క్యాట్ను ఆశ్రయించడం, తర్వాత క్యాట్ కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఫైనల్ గా క్యాట్ చెప్పింది ఏంటంటే ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పింది. ఏపీ వెంకటేశ్వరరావు ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నారో ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఆయన త్వరలోనే రిటైర్మెంట్ కూడా కాబోతున్నారు. బహుశా జూన్ లో ఆయన రిటైర్మెంట్ కూడా ఉంది. ఇలాంటి టైంలో క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పినందుకు దాని మీద మళ్ళీ సవాల్ చేస్తూ హైకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయించడం జరిగింది. సవాల్ పిటిషన్ కూడా వేసింది. దీంతో కోర్టు ఈ పిటిషన్ కొట్టివేయడంతో ఏపీ వెంకటేశ్వరరావు కొంత రిలీఫ్ వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏదైతే క్యాట్ ఆర్డర్ ఇచ్చిందో సస్పెన్షన్ ఎత్తివేయాలని అదే ప్రస్తుతం ఫోర్స్ లో ఉంటున్న పరిస్థితి కాబట్టి ఆయన రిటైర్మెంట్ ఉద్యోగంలో ఉండగా రిటైర్ అవ్వాలని ఒక కోరికతో ఏపీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు హైకోర్టు ఈ విషయాన్ని కొట్టివేయడంతో మరి ఫర్దర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ రకమైన న్యాయ సలహాతో ముందుకెళ్తుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. రామారావు, అంటే ఇప్పుడు క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేయని పక్షంలో ఇప్పుడు మళ్ళీ ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? అందుకు ప్రభుత్వం సహకరిస్తుందంటారా? అంటే ప్రస్తుతం ప్రభుత్వం సహకరిస్తుందా లేదని పక్కన పెడితే పోస్టింగ్ క్యాట్ ఉత్తర్వులు ఏంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని ఇచ్చింది. దాని మీద న్యాయపరంగా వెళ్లే అవకాశం అందుబాటు ఫెసిలిటీ కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ కోర్టు కాబట్టి మరి వేరే కోర్టులో ఏమైనా తేల్చుకోవచ్చు. మరి ఫర్దర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదే ఫైట్ కొనసాగిస్తూ ఉంటుందా లేకపోతే వేరే నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా అని చూడాలి. హైకోర్టులో దీని పిటిషన్ ని కొట్టివేశారు కాబట్టి మరి ఫర్దర్ గా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రామారావు, అంటే దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఒప్పుకోని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే అంటే అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా? లేదు అని అంటే ఇప్పుడు కేవలం ఒక నెల రోజుల పాటే ఈయనకు పదవీ కాలం ఉంది కాబట్టి ఆ విధంగా ఏమైనా సర్దుకునే అవకాశం ఉంటుందా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ఆర్డర్స్ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఫర్దర్ గా బెంచ్కి వెళ్ళాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, సుప్రీంకోర్టులో వెళ్ళాలా, లేకపోతే ఈ ఇష్యూ కిందతో లీగల్ గా ఉంది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం సస్పెండ్ చేసింది, తర్వాత ఆయన మీద ఫైట్ చేస్తూనే ఉంది, కొన్ని అభియోగాలు కూడా మోపింది, ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి దీని ప్రకారం ఏపీ వెంకటేశ్వరరావు సిచ్యువేషన్ ఏ రకంగా ఉండబోతోంది, కోర్టు వెళ్తే కనుక కోర్టును ఆశ్రయిస్తే మళ్ళీ ఎలాంటి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.